మాధాపూర్ పోలీస్ స్టేషన్లో భారీ అవినీతి భాగోతం వెలుగులోకి వచ్చింది. కేసు అనుకూలంగా పరిష్కరిస్తానంటూ 50,000 రూపాయలు లంచం తీసుకుంటూ ఎస్ఐ వినయ్ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్ గా చిక్కారు. బాధితుడి ఫిర్యాదు మేరకు ముందే నిఘా పెట్టిన ఏసీబీ అధికారులు లంచం తీసుకుంటున్న క్షణంలోనే ట్రాప్ చేసి ఎస్ఐని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనతో పోలీస్ శాఖలో కలకలం రేగింది. ఏసీబీ విచారణలో మరిన్ని కీలక నిజాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందంటున్న ఏసీబీ డీఎస్పీ ఆనంద్ కుమార్ తో మా ప్రతినిధి ప్రవీణ్ ఫేస్ టు ఫేస్. మాధవపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో అవినీతి భాగవతం మరోసారి బయటకు వచ్చింది. అయితే ఎస్ఐ వినయ్ అయితే ఏదైతే అవినీతి భాగవతం బయటకు వచ్చిందో దాంతో పాటు ఏసీబీ అధికారులు కూడా ఈరోజు రైడ్ నిర్వహించారు. మనతో పాటు ఏసీబీ డిఎస్పీ ఆనంద్ సార్ ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్, అయితే ఏ విధంగా ఎస్ఐ ఏ విధంగా డిమాండ్ చేశారు, ఏ విధంగా? మా దగ్గర ఒక కంప్లైంట్ రావడం జరిగిందండి. ఆ కంప్లైంట్లో ఏంటంటే ఆ కంప్లైంట్ ఏం చెప్పారంటే తన పైన ఒక కేసు రిజిస్టర్ అయిందని ఒక ఫైనాన్షియల్ ఇష్యూలో, దానికోసం అని చెప్పేసి అతను 35(3) నోటీసెస్ ఇవ్వమని చెప్పేసి తను రిక్వెస్ట్ చేస్తే తను ఇనిషియల్గా ఇవ్వలేదని చెప్పి దానికోసం అతను హైకోర్టు అప్రోచ్ చేయడం జరిగింది. హైకోర్టు నుంచి అతను ఫేవరబుల్గా ఆర్డర్స్ తీసుకొని ఆ 35(3) నోటీసెస్ ఏవైతే ఉన్నాయో అవి ఈ ఆర్డర్స్ తీసుకొని వచ్చి ఇక్కడ ఇచ్చినప్పుడు ఆ 35(3) నోటీసెస్ యొక్క కాపీ ఏదైతే ఇతను సంతకాలు తీసుకున్న తర్వాత ఇవ్వాల్సిందో అది ఇతనికి ఇవ్వలేదు, ఇవ్వడానికి 1,00,000 రూపాయలు డిమాండ్ చేసినాడు అని చెప్పేసి అతను మాకు కంప్లైంట్ చేయడం జరిగింది. సరే ఒకటేసారి 1,00,000 రూపాయలు ఇచ్చుకోలేను అంటే సరే మొదటి దఫాగా ఒక 50,000, తర్వాత రెండో దఫాగా 50,000 ఇవ్వమని చెప్పేసి ఎస్ఐ వినయ్ అతనికి చెప్పినట్టు మాకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈరోజు 50,000 రూపాయలు మా కంప్లైంట్ తీసుకొని ఇక్కడ వచ్చి అతనికి ఇచ్చినప్పుడు అతను యాక్సెప్ట్ చేసిన తర్వాత మేము రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. ఈ సోదాలు ఎప్పటి నుంచి కొనసాగుతున్నాయి? అయితే ఎస్ఐ పాత్ర మాత్రమే ఉందా, ఇంకా అధికారులు ఎవరిదైనా పాత్ర ఉందా? ఇప్పటివరకు తెలిసిన దాని ప్రకారం ఎస్ఐ పాత్ర ఉందండి, కానీ మిగతా యాంగిల్స్లో కూడా వీఆర్ ఇన్వెస్టిగేటింగ్ ఇంటూ ఇట్ అండ్ ఎవరైనా కానీ ఇన్వాల్వ్ అయితే ఖచ్చితంగా అందరిపైన చర్యలు ఉంటాయి. ఆ విధంగా కూడా ఆ కోణంలో కూడా మేము దర్యాప్తు చేయడం జరుగుతూ ఉంది. బాధితులు వచ్చినప్పుడు బాధితులు ఎలాంటి కేసుకు సంబంధించి ఈ యొక్క డిమాండ్ చేశారు ఆ డబ్బులు? అదే అండి, ఇప్పుడు ఎవరైతే బాధితుడు ఉన్నాడో ఆ బాధితుని పైన కేసు రిజిస్టర్ అయ్యిందనమాట. ఆ రిజిస్టర్ అయిన కేసెస్లో నోటీసులు ఇవ్వడానికి అని చెప్పేసి ఎస్ఐ గారి దగ్గర ఆ కేసు ఉంది. ఎస్ఐ గారు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. సో ఎస్ఐ గారు ఆ నోటీసెస్ యొక్క కాపీ తనకి సర్వ్ చేయడానికి 1,00,000 రూపాయలు డిమాండ్ చేస్తున్నారు అనమాట. దాంట్లో భాగంగా 50,000 ఇచ్చారు ఈరోజు. సార్, ఈయన 2018 బ్యాచ్కు చెందిన వ్యక్తి. అయితే గతంలో కూడా ఏమైనా ఉన్నాయి సార్? ప్రీవియస్ ఏమైనా ఎటువంటివి ఏమైనా వచ్చాయి సార్ కంప్లైంట్స్? ఇది మా దగ్గర అయితే ఇంతవరకు నాకు సంబంధించి నోటీసులోకి రాలేదండి. ఇది ఫస్ట్ టైం నాకు నోటీసులోకి వచ్చింది. రాగానే ఇమీడియట్గా చర్యలు తీసుకున్నాం మా ఏసీబీ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఎస్, ఇది ఖచ్చితంగా అవినీతి అధికారులు ఎవరున్నా కానీ ఎట్టి పరిస్థితుల్లో వదిలే ప్రసక్తే లేదు. అందరికీ కూడా అయితే హెల్ప్ చేసే దాంట్లో ఉండాలి, కానీ ఇలాంటి పనులు చేయొద్దంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. వీడియో జర్నలిస్ట్ శ్రవంతో ప్రవీణ్, రాజ్ న్యూస్, హైదరాబాద్.